చేస్తున్నావు 5 ఏళ్ల నుంచి. సరే నీకు ఇక్కడ ఇబ్బంది ఉందన్నావు, 3 రాజధానులను మాట్లాడుతున్నావు. 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని కదా. 3 రాజధానుల్లో నువ్వు చెప్పిన 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని కదా. మరి అమరావతిలో కనీసం వాళ్ళు రోడ్లు కూడా ఎందుకు వేయలేకపోతున్నాడు? రోడ్లు వేయడానికి ఎవరైనా అడ్డు చెప్పారా? రోడ్లు చేయడానికి ఎవరైనా అడ్డు చెప్పారా? విట్లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, విట్లాంటి ఒక ప్రీమియర్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ని ఆ రోజున మేము తీసుకొస్తే ఇవాళ ఒక్కసారి వెళ్దాం సార్. కనీసం అక్కడికి వెళ్ళేటువంటి దారి ఎంత దయనీయంగా ఉందో చెప్తాను నేను. పిల్లలు చదువుకునే ప్లేస్. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మౌలిక సదుపాయాలు కదా ఇవన్నీ మీరు కల్పించాల్సినవి. వీటిని ఎలా నెగ్లెక్ట్ చేస్తారు? ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎలాగో తెచ్చే తెలియలేదు వీళ్ళకి. తెచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ రోజున మీరు ఇలా నిర్వీర్యం చేస్తానంటే ఎలాగా? తీసుకొచ్చారు ఇన్స్టిట్యూషన్స్. ఏం తెచ్చారు సార్? మెడికల్ కాలేజ్ నిర్మాణం. అవునండి, మెడికల్ కాలేజ్ తెచ్చామని వాళ్ళు చెప్తారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలో శంకుస్థాపన జరిగిన తర్వాత ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. అదే వీళ్ళది ఎలా ఉంటుంది తెలుసా? కడప స్టీల్ దానికి ఎలా వేసారు చూడండి. మళ్ళీ 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 అదే ప్రారంభోత్సవాలు, అదే శంకుస్థాపనలు చేస్తుంటారు తప్పించి ఏమీ ఉండదు అక్కడ. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఇట్స్ ఫ్యాక్ట్ సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే మొన్న వైజాగ్ ఇవ్వాల్సిన ఇది మేడం, అది మనం దాని గురించి మనం మాట్లాడాలి కదా. సమంజసం కాదంటే మరి అలాంటప్పుడు మీరు వెళ్ళి దానికి ఊరికే మీరేగా చేసేది. విభజన హామీల్లో ఉన్న వాటిలో చాలా ఉన్నాయి. శంకుస్థాపన చేసేది ఎవరైనా శంకుస్థాపన చేశారనంటే మీరు చేసిన తర్వాతే కదా వాళ్ళు కూడా. అమ్మా థ్యాంక్ యూ అండి, మీరు కనీసం ఆ మాట ఒప్పుకున్నారు. ఆ మహానుభావుడు అయితే అది కూడా ఒప్పుకోవట్లా. తెలుగుదేశం ఏం చేయలేదు అంటున్నారు. మేమేమంటున్నాం అంటే అరే బాబు మేము పెట్టింది ఆ శిలాఫలకానికి దాన్ని చెరిపేసి మళ్ళీ ఇంకో శిలాఫలకం పెట్టడం కాదురా నాయన. ఇప్పుడు అమరావతిలో కూడా ఎన్నో సార్లు శిలాఫలకాలు కనిపించినాయి, వాటిని పక్క దూసి మళ్ళీ ఇంకో శిలాఫలకం కట్టారు. నేనేమంటున్నాను, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను కిషోర్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలన అనేటువంటిది ఎక్కడి నుంచి నడుస్తుంది? అమరావతి నుంచే నడుస్తుంది. అమరావతి నుంచి నడుస్తుంది అంటే అక్కడ ఒక సిస్టమ్ డెవలప్ కాలేదా? అక్కడ ఒక డెవలప్మెంట్ జరగలేదా? అక్కడ బిల్డింగ్స్ రాలేదా? అక్కడ ఒక ఈకో సిస్టమ్ వాట్ వి కాల్ అది డెవలప్ కాలేదా? ఇవాళ ఇంకో విషయం చెప్తానండి. 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు, ఏం కట్టారయ్యా అంటే కట్టారు, ప్యాలెస్ కట్టారు. ఎక్కడ కట్టారు? వైజాగ్ లో. ఎక్కడ కట్టారు? రిషికొండ మీద. ఏంటయ్యా ఎందుకు కడుతున్నారు? ఎందుకయ్యా మీరు అది కడుతున్నారంటే మేము ఇక్కడ ప్రభుత్వ భవనాలు కడుతున్నాం, అదేంటది పరిపాలనా రాజధాని కడుతున్నాం అని చెప్పారు. ఇదే మాట కోర్టులో అడిగితే చిచ్చి అలాంటిదేం లేదండి, మేము అసలు పరిపాలనా రాజధాని లేదు, ఏం లేదండి, మేమేం చేయట్లేదండి, అదేంలో మామూలుగా కట్టడాలు కట్టుకున్నామని చెప్పారు. ఎంత ఫూల్స్ని చేస్తారండి వీళ్ళు ప్రజల్ని. వీళ్ళు చెప్పిన మాటే కదా మేము వైజాగ్లో పరిపాలనా రాజధాని కడుతున్నాం అన్నారు. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు అక్కడ కడుతున్నావు అని అంటే అంత లావిష్గా కూడా కట్టుకుంటున్నారు మీరు, అంత పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నారు అక్కడ అని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారు, ఇది పరిపాలన రాజధాని అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మీకేం తెలుసు ఈ ప్రతిపక్షాలన్నీ ఆమె దుమ్మెత్తి పోస్తాయి, అది చేస్తాయి ఇది చేస్తాయి అని చెప్పి పొలమంటే 10 మంది వచ్చి మీడియా ముందర కూర్చొని మాట్లాడారు. కట్ చేస్తే పోయి కోర్టులో నిలబడితే ఏమయ్యా మరి పరిపాలన రాజధాని కడుతున్నారంటే నిజమేనా? కోర్టు ఒక ప్రశ్న, చిచి అసలు మేము అలాంటిదేం కట్టట్లేదండి, అసలు ఏమీ లేదండి. మరి ఎందుకు కట్టారండి ఆ భవనాలు అక్కడ? అష్టాచమ్మ ఆడుకోవడానిక? ఎందుకు కట్టారండి ఆ భవనాలు అక్కడ? ఎవరి డబ్బు అండి అది? నేను జగన్మోహన్ రెడ్డి జేబులోంచి పెట్టాడు డబ్బుని, ప్రజల సొమ్ము కాదు. ప్రజల సొమ్ముని అలా మీరు అంటే దేర్ షుడ్ బి సమ్ అకౌంటబిలిటీ ఫర్ దాట్. అకౌంటబిలిటీ ఏది అని అడుగుతున్నాం మేము. అకౌంటబిలిటీ గురించి అడిగామనుకోండి, రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడతారు. అకౌంటబిలిటీ గురించే మొదట్లోనే మాట్లాడారు. 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పడేసి వెళ్ళారని చెప్పి. రైట్. మరి ఈ 5 ఏళ్లలో మేము 2 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మేము ఎంత అభివృద్ధి చేశామనేటువంటిది వీ కెన్ టాక్ అండ్ డిబేట్ ఫర్ అవర్స్ టుగెదర్ ఆన్ దట్. మీరు కనుక నిజంగా కూర్చుని మనం మాట్లాడతాం జోత్స్న గారు ఇంకోసారి అని అంటే అబ్సల్యూట్ గా 5 ఏళ్లలో మేము ఏం అప్పు తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేసాం, ఏం చేసాం అనే దాని మీద అబ్సల్యూట్ గా కూర్చొని డిస్కస్ చేద్దాం. వీఆర్ రెడీ ఫర్ దాట్. ఇదే వీళ్ళు కార్పొరేషన్ లోన్లు, ఈ లోన్లు, ఆ లోన్లు, ఆర్బీఐ నుంచి తీసుకున్న లోన్లు అన్ని కలిపి ఈ 5 ఏళ్లలో ఎంత అప్పు తీసుకొచ్చారు, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎంత అప్పు తీసుకొచ్చింది, గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఇచ్చారు కదా. తేడా ఏం లేదు. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ గా వాళ్లే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు. అందులో దట్ వాజ్ నాట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ది కార్పొరేషన్ అండ్ ఆల్ ది అదర్ లోన్స్ అనేటువంటిది చాలా క్లియర్ గా ఇచ్చారండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే కిషోర్ గారు, కొంచెం మనం
వీ హ్యావ్ టు టాక్ అబౌట్, అంటే పొలిటిక్స్ అపార్ట్గా రాష్ట్రం గురించి మాట్లాడితే వాస్తవానికి కూడా మీరు అప్పు చేయడం తప్పని ఎవరు, ఏ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనరండి, అప్పు చేయడం తప్పని ఎవరు అనరు. కానీ అది తీసుకొచ్చినటువంటి అప్పుని మనం ఎలా వినియోగిస్తున్నాం, దట్ ఈస్ ఐ థింక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. లాస్ట్ 1 year లో 1,00,000 కోట్ల అప్పు చేసింది. ఫినాన్షియల్ లాస్ట్ 1 year లో 1,00,000 కోట్ల అప్పు చేసింది టీడీపీ అనేది ఈ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే ఆరోపించారు కదా. మరి ఈ గత ఇప్పటికి ఇంకొక 1.5 month ఉంది మనకి, 1.5 month ఇంకా ఉంది. 98,300 కోట్లు వీళ్ళు చేసిన అప్పు. ఈ లాస్ట్ ఇయర్ మాత్రమే విభజన హామీల్లో భాగంగా, అంటే హామీ కాదనుకోండి, సో విభజిత ఆంధ్రప్రదేశ్ పైకి రావాలన్న నిర్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఇచ్చారని మాట్లాడుతున్నారు కదా. ఈ 5 ఏళ్లలో ఇంత అప్పు మీరు దేనికి చేశారు? ఆ ఆన్సర్ ఏముంది వాళ్ళ దగ్గర? మేము సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అప్పు చేసామండి అని అంటే అది దట్ విల్ నాట్ సఫైజ్. బికాస్ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మనం అప్పులు చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున్న దాన్ని ఎలా మనం తీర్చాలి అనేటువంటి మొన్న నిజానికి కూడా రాష్ట్రాన్ని వేలం వేసే పరిస్థితి తెలుసు కదా మీకు. బ్యాంకర్స్ కన్సార్టియం అంతా వచ్చి మీరు వడ్డీలే కట్టట్లేదు అని చెప్పేటువంటి మాట మాట్లాడి లిటరల్ గా కూడా మేము ఆప్షన్కి వెళ్తామనేటువంటి మాట వచ్చింది. ఇది వాస్తవం కదా? మీరు అప్పు చేయడం తప్పని ఎవరు అనరండి. నేను మళ్ళీ చెప్తున్నా, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. ఏ ప్రభుత్వం ఉన్నా సరే నడవదు. కానీ తెచ్చినటువంటి అప్పుని మనం ఎలా వినియోగిస్తున్నాం, దాని నుంచి ఎలా మనం మళ్ళీ ఎర్నింగ్ ఎలా క్రియేట్ చేస్తాం, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఈ 5 ఏళ్లలో వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? వేర్ హ్యావ్ యూ ఇంప్రూవ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఎక్సెప్ట్ లిక్కర్ లో కూడా భయంకరమైనటువంటి మాఫియా. దాన్ని పక్కన పెట్టి ఏదో ఎంతో కొంత ఇదే లిక్కర్ని అడ్డు పెట్టుకొని లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని ఒక 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి మరి లోన్లు తెచ్చారు కదా మీరు. వాస్తవా కదా ఇదంతా? నేను చెప్పేది అబద్ధమా? నేనేమంటున్నా అంటే వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద పాస్ట్ 5 years? మీరు అప్పులు చేస్తున్నారు, చేసిన అప్పులు మళ్ళీ ఎలా తీరుస్తాం మనం? రేపు పొద్దున ఎవరు తీర్చాలి? మీరు 2 లక్షలు టీడీపీ చేసిన 2 లక్షల అప్పులు ఎవరు తీర్చారు? ఎవరు తీర్చలేదుగా. నేను అదే చెప్తున్నానండి, ఎవరు తీరుస్తారు? మనమే తీర్చాలి. ఎలా తీరుస్తారు సార్? టీడీపీ 2 లక్షలు చేసిందంటే అంతకంతా వి హావ్ ఇంప్రూవ్డ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్. వి హావ్ గాట్ న్యూ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్. వి హావ్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సార్ ఒక్కసారి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పాకెట్స్ లో ఐ విల్ షేర్ ది డాక్యుమెంట్ విత్ యూ. మీరు ఈ వీడియో ప్లే చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ ని కూడా దయచేసి మీరు పక్కన ఒకసారి షేర్ చేయండి. ఏ పాకెట్స్ లో మేము ఏ కంపెనీలను తీసుకొచ్చాం, దాని నుంచి ఎంత ఇన్కమ్, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. I'll give you the document. Okay. Because it's in my phone. I'll give you that document. I request you నా వీడియోతో పాటు నా ఇంటర్వ్యూతో పాటుగా మీరు దయచేసి ఆ డాక్యుమెంట్ ని కూడా వేయండి. ఏ పాకెట్స్ లో ఏ కంపెనీలను మేము తీసుకొచ్చాం. ఎందుకంటే ఇది మీరు నన్ను ప్రశ్నించారని కాదు, ఖచ్చితంగా 24 గంటలు కూడా కియా తప్పించి ఏం తేలేదు అని చెప్పి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పాపం కళ్ళు తెరిపిద్దాం. ఐ గివ్ యూ దట్ డాక్యుమెంట్, దయచేసి మీరు దాన్ని ఎయిర్ చేయండి. మీరు చెప్పండి. నేను మీకు డాక్యుమెంట్ ఇస్తా అంటున్నా కదా. నేను ఇంకోటి కదా, మీకు అబ్సల్యూట్ గా విత్ డాక్యుమెంట్ లేదా ఒక నిమిషం అవుతాంటే ఆ డాక్యుమెంట్. ఒక్క మాట మాట్లాడారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు అంత అభివృద్ధి చేశారు అని అంటే, మరి 2019లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు? నేను ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మనందరికీ గుర్తుండుంటే 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా డెవలప్మెంట్ చేశారని. బట్ సమ్ టైమ్స్ రాజకీయాల్లో గెలుపోటములు అనేటువంటివి సర్వసాధారణం. ఒక విషయం. రెండో విషయం ఏమో 2004 తర్వాత మళ్ళీ చేస్తుంటే కనుక 2009లో వచ్చిండేవారు. ఎవరండి? 2004లో నిజంగా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. 99లో గెలిచామా? అవును, గెలిచామా? మీరు ఓటమినే చూసి మేము గెలుపుని చూడమండి అంటే తప్పు. గెలిచారని గెలిచామా? కాబట్టి 2004 వరకు ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది.